From the following data, calculate the rank correlation coefficient after making adjustments for tied ranks. సో ఎక్స్ అనే వాల్యూస్ ఎలా ఇచ్చాడు 48, 33, 40, 9, 16, 16, 65, 24, 16, 57. వై అనే వాల్యూస్ ఎలా ఇచ్చాడు 13, 13, 24, 6, 15, 4, 20, 9, 6, 19. మనం ఏంటి అబ్జర్వ్ చేయొచ్చు ఎక్సెల్లోను వైల్లోనూ కూడా కొన్ని వాల్యూస్ రిపీట్ అయ్యాయి అనే విషయాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో 16 రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది 16 అనేది. వై అనే దాంట్లో 13 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 6 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. మనం ఈ విషయం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా రిపీట్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఏం చేయాలి అంటే రిపీట్ అయినప్పుడు మనం ఒరిజినల్గా ఏ ర్యాంక్స్ ఇస్తామో అలా ప్రకారమే ర్యాంకులు ఇచ్చుకుంటూ వెళ్ళి రిపీట్ అయిన చోట ఆ ర్యాంక్స్ని మనం యావరేజ్ అసైన్ చేయాలన్నమాట. అంటే 3, 4, 5 మూడు కూడా సేమ్ ర్యాంకులే, సేమ్ వాల్యూస్ వచ్చాయనుకోండి, 3 + 4 + 5 చేసి హోల్ బై 3 చేసి దాని యావరేజ్ ఏం చేయాలన్నమాట, మూడింటికి కూడా అసైన్ చేయాలి. 1 and 2 ర్యాంక్స్ ఇద్దరికి వచ్చాయనుకోండి, 1, 2 కూడా 50-50 రెండు ఒకేలా ఉన్నాయనుకోండి, 1 + 2/2 యావరేజ్ 1.5, 1.5 అసైన్ చేయాలి. అలా అనమాట. సో ఎక్సెల్ గమనించండి, ఎక్సెల్ యొక్క ర్యాంకులు గమనించండి. 65 ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ, సో 1. తర్వాత 57 ఈజ్ నెక్స్ట్ హైయెస్ట్, 2. 48 థర్డ్ హైయెస్ట్, 3. 40 అనేది 4. 33 అనేది 5. 24 అనేది 6. 24తో వచ్చిన వాల్యూ 16. 16 ఎక్కడ వచ్చింది, 1, 2, 3 ప్లేసెస్లో వచ్చింది. అంటే యాక్చువల్గా ఏం చేయాలి, 7, 8, 9 3 ర్యాంకుల దగ్గర మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ 3 ప్లేసుల్లోనూ 16 వచ్చి ఉంది మనకి. సో అప్పుడు ఏం చేయాలి, మనం 7, 8, 9 యాడ్ చేసే మూడింటిని కూడా బై 3 వేస్తే 8 వస్తుంది. ఆ 8ని 16 ఉన్న 3 ప్లేసుల్లోనూ కూడా 8, 8, 8 అని వేయాలి. మనం 7, 8, 9 ర్యాంకుల యొక్క యావరేజ్ని ఈ మూడింటికి అసైన్ చేసాం. నెక్స్ట్ ఏంటి వస్తుంది, ఇంకా 7, 8, 9 మనం వేసేసరికి అర్థం అన్నమాట. నెక్స్ట్ 10th ర్యాంక్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ 9, ఇట్ ఈస్ 10th వాల్యూ అయింది అనమాట. సిమిలర్లీ వై యొక్క ర్యాంక్స్ చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ 24, సెకండ్ ర్యాంక్ 20, థర్డ్ ర్యాంక్ 19, ఫోర్త్ ర్యాంక్ 15, 6th, 7th కూడా 13, 13 ఉంది. 13, 13 ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి. మనకు 4 ర్యాంకుల దాకా అయ్యాయి ఇక్కడ. ఫస్ట్ ర్యాంక్ 24, సెకండ్ ర్యాంక్ 20, థర్డ్ ర్యాంక్ 19, ఫోర్త్ ర్యాంక్ 15, ఫిఫ్త్ ర్యాంకు, 6th ర్యాంకు ఇప్పుడు 13, 13 వచ్చాయి. సో 5th ర్యాంకు, 6th ర్యాంకు కలిపితే 5 + 6/2 11/2 అంటే 5.5. సో ఈ రెండింటికి కూడా 5th ర్యాంక్ని 6th ర్యాంక్ని కూడా యావరేజ్ తీసుకుని రెండింటికి అసైన్ చేసాం. 5.5, 5.5 అంటే ఇక్కడ 5, 6 కూడా వాడేస్తున్నట్టు లెక్క. నెక్స్ట్ 7th ర్యాంక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కాన్సిక్వెంట్ కాబట్టి చిన్న వాల్యూ 9th, దానికి 7th ర్యాంక్ వచ్చింది. 9 తర్వాత చిన్న విలువ ఎంత, 6. ఆ 6 ఎక్కడ ఉంది, 2 ప్లేసుల్లో ఉంది. సో మనం 2 ప్లేసుల్లోనూ ఏం చేయాలి, 8, 9 ర్యాంకులను మనం కరెక్ట్ 7 దాకా చేసేట్టు పెట్టాం. 8, 9 ర్యాంకులను అక్కడ అసైన్ చేయాలి. సో 8 + 9/2 6.5, 8.5 అండ్ 8.5 దీనికి అసైన్ చేసాం మనం. అంటే 8, 9 ర్యాంకులను అడ్జస్ట్ చేసేసాం. దాని నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ 4th తారీఖు 10th వస్తుంది. అంటే మనం ఎలా చేస్తున్నాం ఇక్కడ, ఈ ఒక్క విషయం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. జనరల్గా 1, 2, 3, 4 ర్యాంక్ ఇచ్చినట్టుగానే అర్థం చేసుకుంటూ ఎన్ని రిపీట్ అయ్యాయో వాటి దగ్గర వచ్చేటువంటి వాల్యూస్ యొక్క ర్యాంకులని యావరేజ్ తీసుకుని దానికి అన్నిటికీ కూడా సేమ్ నెంబర్కి అదే ర్యాంక్ని అసైన్ చేస్తూ రావాలి. మనకు అలాగా ర్యాంక్ ఎక్స్, వై, ఆర్ఎక్స్ అంటే ర్యాంక్ ఎక్స్, ఆర్వై అంటే ర్యాంక్ వై. సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా డి అనే వాల్యూ తీసుకుంటాం, d² అనే వాల్యూ తీసుకుంటాం. సో ఇక్కడ దాకా మనం కామన్గా చేసుకోవచ్చు. మనకు ర్యాంక్స్ రిపీట్ కాకపోతే మనకి 1 - 6 σd² n × n² - 1 అనే ఫార్ములా ఉంటుంది. దాన్ని అప్లై చేసుకుంటాం ఆ కేసులో.
ర్యాంక్స్ రిపీట్ అయితే చిన్న కరెక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది అనమాట. ఏంటి ఆ కరెక్షన్ ఫ్యాక్టరు? చూడండి, ఎక్స్లో 16 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది, వైలో 13 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 6 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. మనకి ఎన్నిసార్లు అయితే నాకు వాల్యూ రిపీట్ అయితే అంటే అది ఎం అనుకుంటే, ఇక్కడ 3 అనేది ఎం అనుకుంటే, ఎం ఇంటూ m² - 1/12 అనే ఫ్యాక్టర్ని మనం ఆ నెంబర్ దగ్గర అసైన్ చేసుకో, ఆ నెంబర్కి అసైన్ చేసుకో. 16కి ఇప్పుడు ఏమొస్తుంది అన్నమాట, 3 × 9 - 1/12. ఎందుకు ఇక్కడ ఎం అంటే ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఆ 13కి 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఈ ఫార్ములా m ఇంటూ m² - 1/12 కన్సిడర్ చేస్తే 2 × 2² - 1/12 0.5. 6 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి m = 2 తీసుకుని m ఇంటూ m² - 1/12 వేస్తే అది కూడా 0.5. అంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది అనేది మనకి అవసరం లేదు, వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేదే మనకి m కింద లెక్క. అది ఫస్ట్ ర్యాంక్ అవ్వచ్చు, 10th ర్యాంక్ అవ్వచ్చు, ఏ ర్యాంక్ రిపీట్ అయింది అనేది మనకు సంబంధం లేదు, ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది మాత్రమే మనకి సంబంధం. ఆ ఎన్నిసార్లునే మనం ఎంగా అనుకుంటూ ఉంటాం అన్నమాట మనం. సో m ఇంటూ m² - 1/12 అనే ఫ్యాక్టర్ని ఎన్ని వాల్యూస్ రిపీట్ అవుతూ ఉంటే అన్ని వాల్యూస్ దగ్గర కూడా మనం తీసుకుని అవన్నీ యాడ్ చేసేయాలి. సో అర్థమవుతుందో, ఎన్నిసార్లు అయితే రిపీట్ అవుతూ ఉంటుందో, ఒక ర్యాంక్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో దాన్ని ఎంగా అనుకుంటాం, మరో ర్యాంక్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో దాన్ని కూడా ఎంగా తీసుకుంటాం. అలా ప్రతి రిపీటెడ్ ర్యాంక్ దగ్గర కూడా ఈ m ఇంటూ m² - 1/12 అనేది ఫైండ్ అవుట్ చేసుకుని అవన్నీ యాడ్ చేసేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ρ = 1 - 6/n ఇంటూ n² - 1 హోల్ బ్రాకెట్లో σd² ప్లస్ m ఇంటూ m² - 1/12. ఈ వాల్యూస్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా n అంటే 10 వాల్యూస్ ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చింది. సో మనకి కొద్దిగా రఫ్ ఒక ఐడియా ఇస్తాను. ఒకేసారి 2 లెక్కలు అడిగిస్తుంటారు మనం. ఇక్కడ రోల్ నెంబర్స్ ఉన్నాయి మనకి, ఎగ్జామ్ 11 రోల్ నెంబర్స్ ఉన్నాయి. ఎగ్జామినర్ ఏ మనకు కొన్ని మార్క్స్ ఇచ్చాడు, ఎగ్జామినర్ బి కొన్ని మార్క్స్ ఇచ్చాడు, ఎగ్జామినర్ సి కొన్ని మార్క్స్ ఇచ్చాడు. సో వాళ్ళ మధ్య ఏం చేసాం మనం, ఏ అనేటువంటి ఇచ్చిన మార్క్స్ తీసుకుని బై ఎగ్జామినర్ ఏ ఇచ్చిన మార్క్స్ తీసుకుని వాటి ర్యాంక్స్ని అప్లై చేసేసాం. అలాగే ఎగ్జామినర్ బి ఇచ్చిన దాన్ని బట్టి వాటి ర్యాంక్స్ తీసేసుకున్నాం, ఎగ్జామినర్ సి దగ్గర వాళ్ళ ర్యాంక్స్ తీసేసుకున్నాం. రిపీటెడ్ ర్యాంక్స్ వస్తే ఆ రిపీటెడ్ ర్యాంక్స్ యొక్క ప్రాసెస్ ఏదైతే చెప్పుకున్నామో, ఇక్కడ 5.5 2 సార్లు వచ్చిందంటే అర్థం ఏంటి, 5, 6 ర్యాంక్ కూడా 25 వచ్చింది అర్థం. ఇక 1.5 2 సార్లు కనపడుతుంటే అర్థం ఏంటి, 1 and 2 ర్యాంక్స్ రెండు కూడా 30 వచ్చాయని అర్థం. అప్పుడు 1 and 2 ర్యాంక్స్ని దాన్ని మీన్ వాల్యూ తీసుకున్న దాన్ని కలిపితే 1.5 1.5. సిమిలర్లీ ఇక్కడ 8.5 8.5 ఉంది అంటే అర్థం ఏంటి, 8.5 8.5 ఉంది అంటే అర్థం ఏంటి, 8th 9th కూడా 2 ర్యాంకులు కూడా 19 ఉంది అని అర్థం అన్నమాట. అలాగే 1.5 1.5 2 సార్లు వచ్చింది అంటే అదొక 30 అనేది ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు కూడా ఆక్యుపై చేసింది అని అర్థం. అలా మనం ర్యాంక్స్ తీసుకుని దెన్ ఆర్ఏ మైనస్ ఆర్బి ఏకి బీకి మధ్య మనం కనుక్కోదలుచుకుంటే, అదే బీకి ఏకి సికి మధ్య కావాలి అంటే ఆర్ఏ మైనస్ ఆర్సి, బీకి సికి కావాలి అంటే ఆర్బి మైనస్ ఆర్సి. ఇలా వాల్యూస్ అన్ని తీసుకుని వాటిని స్క్వేర్స్ చేసి ఒక్కొక్క దానికి మనం ఫార్ములా వాడుకుంటూ, అంటే ర్యాంక్ ఆఫ్ ఏబి దగ్గర సేమ్ ఫార్ములా వాడతాం, ర్యాంక్ ఆఫ్ ఏసీ దగ్గర సేమ్ ఫార్ములా వాడతాం, ర్యాంక్ ఆఫ్ బీసీ దగ్గర సేమ్ ఫార్ములా వాడుకుంటూ లెక్కలు చేస్తాము. అంటే ఒకేసారి 3 లెక్కల్ని మన అడిగే ప్రయత్నం చేశాడు. ఇంత క్లమ్జీగా పెద్దగా ఉండదు, 2 ఇస్తాడు, మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి కాబట్టి. బట్ మనం టేబుల్ విషయంలో కాన్సన్ట్రేషన్గా ఉంటే ఎన్నింటికి ఇచ్చినా పర్లేదు, మనం జాగ్రత్తగా చేసేసుకోవచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఒకసారి పేపర్ మీద పెన్ పెట్టి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్.